రాష్ట్రంలో 3 పార్టీలు, దేశంలో 2 గ్రూపుల నడుమ పోటీ నడుస్తుందిలా. ఢిల్లీ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీల నడుమనే తగ్గఫర్ ఉన్నది. 28 రాష్ట్రాల్లో 7 విడతల్లో ఓట్లు పెడుతుంటే ఆల్రెడీ 2 విడతల్లో ఓట్లేసుడు ఒడిసింది. ఇంకో వారంలో 3వ విడత అటెన్క మన దగ్గర ఓట్లున్నాయి. ఈ లెక్క సరే గాని ఇంతకు ఢిల్లీలో గెలిచే పార్టీ ఏది? ఈ తాపకు దేశాన్ని నెల ఛాన్స్ ఎవరికి వస్తుందని బగ్గ చర్చలు నడుస్తున్నాయి అంతటా. అయితే మాకు 400 సీట్లు పక్కా అని బీజేపీ లేలే ఈ తాప గ్యారంటీగా మా సర్కారే అని కాంగ్రెస్ అంటున్నాయల్లా. మన కేసీఆర్ సార్ కొత్త ముచ్చట చెప్పిండుల్లో 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగు పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈ రోజు ఉంది. హంగ్ అంటే ఏ పార్టీకి సరిపోని మెజార్టీ రాదన్నట్టు. ఢిల్లీలో వచ్చేది హంగు, 14 సీట్లు గెలిస్తే మనమే అయితాం కింగు అని కార్యకర్తలకు హుషారు గోలే వేసిండు. అది ఎట్లనో రామన్న చెప్తాడు ఈయనోన్రే. మీరిగిన 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, దయచేసి మాకు మద్దతు ఇవ్వండి, వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మనోళ్ళ ఆపోచన మంచిగానే ఉన్నది కానీ అసలు ఢిల్లీలో హంగ్ వస్తుందా? కారు గన్ని సీటు గెలిచే ఛాన్స్ ఉందా? అప్పుడు గిట్లనే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని జోరుగా ప్రచారం చేసుకుంటే తెలంగాణ పబ్లిక్ కారుకు బిరేకేసి 9 కాడనే ఆగబట్టిండ్రు. మళ్ళప్పుడు అసెంబ్లీకి 88 సీట్లు గెలిస్తే ఇప్పుడు 39 మంది. అందులో 3 కండువాలు మార్చిరు, 1 సీటు ఖాళీ ఉంది. పార్టీ పవర్ ఉన్నప్పుడు సార్ సీఎం సీట్లు ఉన్నప్పుడే గట్లుంటే ఇప్పుడు 15 సీట్లు గెలుచుడంటే 23 ఏళ్ళ అంబాసిడర్ కారు షోరూమ్ బెంచ్ కారు అయినట్టే. ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా. ఈ నారుల్లో ఎంపీ సీట్లు గెలిస్తే ఎమ్మెల్యే సీట్లు ఎట్లా పెరుగుతాయి? వీళ్ళు ఎట్లా పవర్లకు వస్తారు? మేం పవర్లకు వస్తామని ఊకుకు అంటున్నందుకే ఇంత పనుకున్నారని మీ కారును ఖాళీ చేస్తున్నారట. జర చూసుకోండి మళ్ళా. హంగు లేదు, బొంగు లేదు.